హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ బోట్స్ పీలేరు. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఒక సన్కాన్యూర్ పెయిర్ తీసుకోవడానికి తిరుపతికి అయితే వెళ్తున్నాము. సో ఆ పెయిర్ వచ్చేసి నేను 3 months బ్యాకే తీసుకోవాల్సింది. బట్ యాక్చువల్గా ఏమంటే అప్పుడు కుదరలేదు. సో బ్రదర్ ఈరోజు అయితే కాల్ చేసి మీరు వచ్చేసి పెయిర్ తీసుకోండి అని చెప్పారు. సో అందుకోసం తిరుపతికి అయితే వెళ్తున్నాను. సో చూడండి, తిరుపతికి అయితే వచ్చేసాను. సో మీరు చూస్తున్నది వచ్చేసి అలిపిరి సర్కిల్. సో మీరు చూడొచ్చు. సో మార్నింగ్ నాకైతే బ్రదర్ అయితే కాల్ చేసి మెసేజ్ చేసి చెప్పారు, సో వచ్చి తీసుకోండి అని చెప్పేసి. నేనైతే 4 PM అయితే 4 గంటలకి సాయంత్రము పీలేరులో అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 5:30కి అయితే పీలేరు నుంచి తిరుపతికి అయితే రీచ్ అయిపోయాను. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి తిరుపతి బస్ స్టాండు బ్యాక్ సైడ్ అనమాట. సో నేనైతే వెయిట్ చేశాను. బ్రదర్ అయితే వచ్చేసి నన్ను పికప్ చేసుకొని ఇంకా బస్ స్టాండ్ నుంచి వాళ్ళ ఇంటికి ఒక 2.5 నుంచి 3 kilometers దూరం అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా తనే వచ్చి పిక్ చేసుకున్నారు నన్ను. సో మేమైతే వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి బర్డ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీకైతే చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, ఇవే ఆ పెయిరు. మీరు ఇప్పుడు ఇక్కడ ముందర ఉన్నది వచ్చేసి మేలు, సో లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఫీమేలు. సో కలరేషన్ కానీ ఫుల్లీ అడల్ట్ బర్డ్స్. ఆల్మోస్ట్ వీటి ఏజ్ వచ్చేసి 2.5 నుంచి 3 years దాకా ఉంటుంది. ఆల్రెడీ ఒక క్లచ్ అయితే తీసాయి, బట్ రిజల్ట్ అయితే రాలేదని చెప్పారు. అయినా పర్లేదు, మనకు వచ్చేసి బర్డ్స్ అనేది చాలా హెల్తీగా యాక్టివ్గా అయితే ఉన్నాయి. సో అందుకోసం అనేది నేను తీసుకోవడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మొత్తం అంతా బ్రదర్స్ సెటప్ అనమాట. ఇందులో మనకు పైనాపిల్ కన్యూట్స్, కాక్టైల్స్, సో ఫించెస్ అన్నీ ఉన్నాయి. చూడొచ్చు, ఫుల్ అగ్రెసివ్గా ఉంది పెయిర్ వచ్చేసి. బ్రదర్ అయితే నన్ను పట్టుకోమని చెప్పారు, బట్ నేను ట్రై చేశాను. నేను డోర్ ఓపెన్ చేయగానే మేల్ వచ్చేసి బయటకు వచ్చేసింది. సో ఫైనల్గా నా వల్ల అయితే అవ్వలేదు. సో నేనైతే బ్రదర్కి చెప్పాను, నువ్వే పట్టుకోమని చెప్పేసి. సో తనైతే ఎందుకంటే ఈ బోర్డ్స్ గురించి తనకు తెలుసు కాబట్టి, బట్ తనకు కూడా చాలా కష్టమైంది పట్టుకునేదానికి. మేల్ వచ్చేసి బయటకు వచ్చేసి రూమ్ అంతా సతాయిచ్చింది, అస్సలు దొరకలేదు. సో ఫైనల్గా అయితే పట్టుకున్నాడు. సో ఫీమేల్ వచ్చేసి నా షర్ట్ని అయితే బాగా గట్టిగా పట్టుకునేసింది. సో ఇది వచ్చేసి మేల్ అనమాట. ఫస్ట్ మేల్ అయితే దొరికింది, దాన్ని తీసుకొని కేజ్లో వేసి ఇంకా ఫీమేల్ని కూడా పట్టుకున్నాము. ఫీమేల్ని కూడా కేజ్లో వేసేటప్పుడు ఏమైందో మీరే చూడండి. చూడండి, ఫీమేల్ని పట్టి లోపల వేసేటప్పుడు మేల్ అయితే మళ్ళీ బయటకు వచ్చేసింది. మళ్ళీ అది వచ్చేసి ఒక 15 minutes అయితే బాగా సతాయించింది, అస్సలు అయితే దొరకలేదు. సో ఎలాగో అలాగ మళ్ళీ బ్రదర్ అయితే దాన్ని పట్టుకొని మనం అయితే క్యారీ కేజ్లో అయితే వేసేసాము. సో క్యారీ కేజ్కి వచ్చేసి ఇది లాక్ అనేది ఊడిపోయింది, అంటే కట్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి మనం మామూలుగా బైండింగ్ వైర్ వస్తుంది కదా, బైండింగ్ వైరు ప్లస్ కేజ్ లాక్ వస్తుంది. సో ఆ 2 వేసేసాము గట్టిగా, అంటే బయటికి రాకుండా ఉండడానికి. చూడొచ్చు, పెయిర్ సూపర్గా ఉంది, బ్యూటిఫుల్ పెయిర్. రెడ్ డామినెంట్, మేల్ వచ్చే రెడ్ డామినెంట్, ఫీమేల్ వచ్చేసి ఎల్లో డామినెంట్. బ్యూటిఫుల్ బర్డ్స్, చాలా బాగున్నాయి. ఇంకా వీటి యాక్టివిటీ కానీ యాక్టివ్నెస్ కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత అగ్రెసివ్గా ఉంది పెయిర్ అని చెప్పేసి.
ఫైనల్గా అయితే మనం క్యారీ కేజ్లో వేసేసిన తర్వాత పిల్లర్కి అయితే రీచ్ అయిపోయాను. పిల్లర్ రీచ్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో చూడొచ్చు, ఇదే ఆ పేరు. ఇప్పుడు వీటిని మనమైతే 3 ఫీట్ కేజ్లో వేయాలి. యాక్చువల్గా 3 ఫీట్ కేజ్లో మన దగ్గర ఆల్రెడీ వచ్చేసి కన్యూరు పేరు అయితే ఉంది, స్మాల్ కన్యూరు, బ్లూ గ్రీన్ చిక్ మేలు అండ్ బ్లూ ఎల్లో సైడెడ్ ఫీమేలు. సో వీటి కోసం ఇంక సన్ కన్యూర్ వేయడానికి మనకు ప్లేస్ లేదు కాబట్టి నా దగ్గర పైన టెర్రస్ అవేరీ ఉంది. సో అందుకోసం నేను ఈ స్మాల్ కన్యూర్ని పైన టెర్రస్ అవేరీలోకి షిఫ్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకోసం అయితే నేను ఫస్ట్ వచ్చేసి ఫీమేల్ అయితే పట్టుకున్నాను. ఇంకా సైడ్లో పెట్టేసి మళ్ళీ మేల్ కోసం అయితే చూశాను. మేల్ వచ్చేసి వెళ్ళేసి బ్రీడింగ్ బాక్స్లో అయితే కూర్చునేసింది. ఇంకా దాన్ని బయటికి తీసి నేనైతే పట్టుకుంటున్నాను చూడండి. సో ఈ పెయిర్ మనకు వచ్చేసి బ్యూటిఫుల్ పెయిర్. ఇది కూడా మనకు బ్లూ సిరీస్ పెయిర్, ఇది స్మాల్ కన్యూర్స్లో. సో దీన్ని కూడా మనం పట్టుకునేసి ఇంకా కేజ్లో వేసేసాము. యాక్చువల్గా సన్ కన్యూర్ పెయిర్ అనేది నేను పైన టెర్రస్ అవేరీలోనే వదిలేద్దాం అనుకున్నాను. బట్ వాటి యాక్టివిటీ అంతా చూసిన తర్వాత నేనైతే కింద బాల్కనీలోనే చెప్పేసి మనము అయితే పెట్టుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యేసి ఇంకా స్మాల్ కన్యూర్ పేరుని మనం పైన అయితే వదిలేద్దామని చెప్పేసి. చూడండి, ఇది వచ్చేసి అన్బాక్సింగు. చూడొచ్చు, బర్డ్స్ వచ్చి 1.5 అవర్ జర్నీ అయింది. జర్నీ టైము 1.5 అవర్ నుంచి 2 అవర్సు. సో మా పాప అయితే అడ్డం వచ్చేసింది మీకు. సో మనం అయితే బైండింగ్ వైర్స్ కట్టాం కదా. సో ఆ బైండింగ్ వైర్ తీయడానికి అయితే నేను చాలా అయితే కష్టపడాల్సి వచ్చింది. అదైతే చేతులతో అయితే రాలేదు. చూడొచ్చు, ఇంకా లాక్ కూడా ఓపెన్ చేసేసాను. ఇంకా ఓపెన్ చేసి ఇంక కేజ్లో అయితే వదిలేసి ఫస్ట్ వీటికైతే ఇంకా 2 అవర్స్ అయింది కాబట్టి జర్నీ టైము ఫుల్ స్ట్రెచ్గా ఫీల్ అయ్యి ఉంటాయని వాటరు ఫుడ్ అంతా పెట్టేశాను. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పేసి. అంత దూరం నుంచి వచ్చినా కానీ కొంచెం కూడా స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వలేదు. చాలా ఫుల్గా ఇంకా కేజ్లో వదలంగానే ఫెదర్స్ అంతా ఇంకా ఫ్రీ చేసుకునేసాయి. చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే కనుక ఇలాంటి వీడియోస్ కోసము, తర్వాత సేల్స్ వీడియోస్ కోసము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్.